నెల్లూరు జిల్లా మనుబోలులో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీలు, సచివాలయాల పనితీరును పర్యవేక్షించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు కలెక్టర్. రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మీ అందరికీ తెలిసిన విషయం అంటే ఈ పల్లె వీక్షణ కార్యక్రమంలో ముఖ్యమైన మన ఆలోచన ఏంటి, ప్రభుత్వ తరఫున చాలా వర్క్ ఈ రోజు గ్రామ స్థాయిలో జరుగుతున్నాయి. అది సక్రమంగా జరుగుతున్నాయా జరగడం లేదు అనేది మానిటర్ చేయడం కూడా చాలా అవసరం. సో ఈ రోజు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తో పాటు ఈ మనుబోల్ ప్రాంతానికి రావడం జరిగింది. పొద్దున ఇక్కడ వచ్చి మీ అందరికి తెలుసు జల్ధారా జలహారతి ప్రోగ్రామ్, అది బీబీజీ రామ్జీ ప్రోగ్రామ్ తో సమన్వయ పెట్టి చాలా చోట్ల ఈ ఫీడర్ ఛానల్స్ లో, అంటే గతంలో మీరు చూసి ఉంటారు, ఈ ఫీడర్ కాల్వా నుంచి నీళ్ళు వస్తుంది, కానీ ఫీల్డ్ కి వెళ్ళాలంటే ఈ ఫీల్డ్ ఛానల్స్ క్లియర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా చోట్ల జరగడం లేదు, కానీ లాస్ట్ 1 year 2 years నుంచి చాలా కష్టపడి ఇవన్నీ ఫీడర్ ఛానల్స్ లో ఉన్న వీడిని తీయడం జరుగుతున్నాయి. ఇక్కడే కూడా పొద్దున వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 72,000 మ్యాండేస్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు పైన నుంచి అంటే మనుబోల్ ట్యాంక్ నుంచి వచ్చిన నీళ్ళు కింద వరకు వెళ్తాయి. సో ఇట్లాంటి వర్క్ సరిగా జరుగుతున్నాయా జరగడం లేదు అనేది మనం చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక గ్రామ స్థాయిలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంటుంది, ఒక అంగన్వాడీ ఉంటుంది, ఒక సబ్ సెంటర్ ఉంటుంది, ఒకటి ఆర్ఎస్కే కేంద్రం ఉంటుంది, ఒక సచివాలయం. అక్కడే ఉన్న ఆఫీసర్స్ టైంకి వస్తున్నారా, రావడం లేదా, వాళ్ళకి వచ్చిన గ్రీవెన్స్ సకాలంలో పరిష్కారం చేస్తున్నారా లేదా, అది కూడా టైం కి మానిటర్ చేయాలి. సో ఈ రోజు వచ్చినప్పుడు ఇవన్నీ మనం చెక్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం అంటే ఈ పల్లె వీక్షణ కార్యక్రమం